పుట్టుకతోనే ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్న వాళ్ళు కొంతమంది మనం చూస్తుంటాం. కళ్ళు లేకుండా పుట్టడము, లేక కాళ్ళు చేతులు బలహీనంగా ఉండడము, ఏదో రకమైన ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మాట్లాడడం రాకపోవడము, చెవుడు ఉండడము, ఏదో రకంగా. మరి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ముందుకెళ్తుంది? 2 కళ్ళు లేకుండా పోవడము, లేక కుడి చేయి లేకుండా పోవడము, 2 చేతులు లేకుండా పోవడము, కళ్ళు పోవడము, ఏదో రకమైన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఈరోజు యాక్సిడెంట్ ద్వారా చాలా మంది పొందినవారు ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నారు, నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి నేను లైఫ్లో ముందుకెళ్ళలేకపోతున్నాను, కాబట్టి నేను ఒకళ్ళ మీద ఆధారపడిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది, నా లైఫ్లో యాక్సిడెంట్ వల్ల నా జీవితం మొత్తం కోల్పోయింది, నా కళలన్నీ కూడా నీరుగారిపోయాయి, నేను ముందుకెళ్లకుండా ఆగిపోయింది, నా యాక్సిడెంట్ వల్ల లైఫ్ తారుమారైపోయింది అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి. శరీరంలో ఏదో ఒక ఆర్గాన్ లేకపోతే, ఏదో ఒక అవయవం లేకపోతే జీవితం ఆగిపోతుందా? ఈరోజు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గా ఉన్నటువంటి వాళ్ళని చూసి సమాజంలో కొంతమంది అయ్యో పాపం అని చెప్పేసి పిట్టిగా చూస్తున్నారు, రెస్పెక్ట్ఫుల్ గా కాదు. ఎందుకని? దేనికోసం ఈ ఆలోచన వచ్చింది? అసలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఇది జీవితంలో పెద్ద వీక్నెసా? నిజానికి డిజేబుల్ అంటే ఎవరు? శారీరకంగా బలహీనంగా ఉన్నవాళ్ళ, లేక మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళ? ఒక చెయ్యి పోయింది, ఒక కాలు పోయింది అంటే ఫ్యూచర్ కూడా పోయిందని అర్థమా? జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే హోప్లెస్ గా మారిపోకూడదు. ఇమాజిన్ చేయండి, ప్రతిరోజు కూడా బాడీలో పెయిన్ ఉన్న వాళ్ళు, పెయిన్ తో భరిస్తున్న వాళ్ళు ఎలా భరిస్తున్నారు? అనేక మందితో పోల్చుకుంటే మీ పెయిన్ పెద్ద పెయిన్. ఒకసారి ఆలోచించండి. అసలు జీవితంలో గెలవాలంటే ఎవరు గెలుస్తారు? ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళ, లేక మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళ? ఎన్ని ప్రశ్నలకి సమాధానంగా నిజంగానే ఇలాంటి ప్రశ్నలు కనుక మీ లైఫ్ లో ఉంటే తప్పకుండా పూర్తి వీడియో చూడండి. ఒక అద్భుతమైన స్టోరీ మీకు చెప్పబోతున్నాను. ఇది స్టోరీ కాదు, రియల్ స్టోరీ మీకు చెప్తున్నాను. మరి ఈ అమ్మాయి యొక్క రియల్ స్టోరీ మనం తెలుసుకునే ముందు మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్ని కూడా మీకు అందడం కోసం, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ చేయండి. ప్రతి వీడియో మీ లైఫ్లో వస్తుంది. ప్రతి వీడియో కూడా మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు చూడండి, ప్రజలందరికీ చూపించండి, మీకు తెలిసిన వాళ్ళకి చూపించండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు కనుక మీ జీవితంలో, నా జీవితంలో ఏదో లేదు కాబట్టి ఆగిపోయాను, నా జీవితంలో అది ఉంటే బాగుండేది అని ఏదో ఆలోచనతో ఉంటే పూర్తిగా ఈ స్టోరీ వినండి. నేను చెప్తున్నటువంటి ఈ రియల్ స్టోరీ ఒక అమ్మాయి గురించి. 23 సంవత్సరాల వయసు నుండి అమ్మాయి, మిడిల్ క్లాస్కి చెందినటువంటి అమ్మాయి. 2011 ఏప్రిల్ 11వ తేదీన తను ట్రైన్లో జర్నీ చేస్తుంది. జనరల్ కంపార్ట్మెంట్ లక్నో నుంచి ఢిల్లీకి. రాత్రి సమయము. ఎప్పుడైతే ట్రైన్లో జర్నీ చేస్తుందో, ఏ భోగిలతో తను కూర్చుందో అక్కడే ఇంకొక 5 పురుషులు ఉన్నారు. వారు దొంగలు. ఆ 5 దొంగల యొక్క చూపు ఈ అమ్మాయి మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ మీద పడుతుంది. దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఆ అమ్మాయి మాత్రం దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది, కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తోపులాట ఏదైతే జరుగుతుందో ఆ తోపులాటలో వాళ్ళు ఆ అమ్మాయిని బలంగా బయటికి నెట్టేస్తారు. ఎప్పుడైతే ట్రైన్ నుంచి బయటికి గంటి వేయబడుతుందో, బయట వెళ్లే పడే సమయంలో అటు నుంచి వేరే ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ కి గుద్దుకుని కింద పడిపోతుంది. పడిపోయిన ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు ఏం జరిగిందో. కొంచెంసేపటికి లేచి నిలబడే ప్రయత్నం చేయడం కోసము నిల్చునే ప్రయత్నం చేస్తుంటే లేదు, 2 కాళ్ళు కూడాను ట్రైన్ పై నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కాలు మొత్తం తెగిపోయిన పరిస్థితి. తన స్పైన్ 3 ప్లేసెస్లో బ్రేక్ అయి ఉంది. కంప్లీట్ గా బాడీ నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. అక్కడ మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. ట్రైన్ పట్టాల మీద దగ్గర మనుషులు ఎవరూ కనబడే పరిస్థితి ఉంది. అక్కడే పడిపోయి ఉంటుంది. లేచే పరిస్థితి లేదు, లేచి కూర్చునే పరిస్థితి లేదు. విపరీతమైన నొప్పి ఉంటుంది. బ్లీడింగ్ అయిపోతుంది. రక్తం కారి 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 మనిషి మొత్తం కూడా బలహీనం అయిపోతుంది. కళ్ళు మసకొచ్చేస్తాయి. కళ్ళ ముందు ఏముందో కూడా కనబడే పరిస్థితి లేదు. చెవులు మొత్తం దిమ్ అయిపోయి ఏమి వినపడని పరిస్థితి. అక్కడే పడిపోయి ఉంటుంది. తన పక్క నుంచి 49 ట్రైన్స్ వెళ్తాయి. ట్రైన్ వెళ్తుంది, దాని సౌండ్ కూడా వినబడే పరిస్థితి. కేవలం వైబ్రేషన్ మాత్రమే తెలుస్తుంది ట్రైన్ వెళ్తుంది అన్న విషయం. మరి అలాంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఎలుకలు వచ్చేసి, ఎక్కడైతే రక్తం వచ్చేసి మాంసం కనిపిస్తుందో అక్కడ కొరుకుని తింటుంటే దాన్ని విదిలించుకునే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో అమ్మాయి పడిపోయి ఉంటుంది. ఇలాంటి దీనావస్థలో పడిపోయిన అమ్మాయి తెల్లవారిన తర్వాత ఇప్పటికూ ఆ దగ్గర ఉన్నటువంటి ఊరు ప్రజలు చూసి, అబ్బో ఎవరో అమ్మాయి పడిపోయి ఉందని చెప్పేసి తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. మరి అక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే 2 కాళ్ళలో ఒక కాలు మొత్తం తీసేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక కాలు ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టే పరిస్థితి ఉంది. ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకో కాలు వెన్నుముక 3 సార్లు విరిగిపోయి ఉంది. ఆ అమ్మాయి లేచి కూర్చుంటుందన్న హోప్ కూడా లేదు భవిష్యత్తులో. అలాంటి పరిస్థితి. అమ్మ నాన్నకి విషయం తెలిసి పరుగు పరుగున కూడా వచ్చేస్తారు. ఎంతో బాధ, ఎంతో విషాదం. ఆ 2వ రోజు న్యూస్ పేపర్లో న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ చూస్తే 23 సంవత్సరాలు ఉండే ఒక యువతి ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంది. టికెట్ కలెక్టర్ వచ్చేసి టికెట్ అని అడిగితే టికెట్ లేని కారణంగా భయపడి బయటికి దూకేసింది. ఈ విధంగా యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఒక కథనంలా వచ్చేసింది. ముందే యాక్సిడెంట్ జరిగినటువంటి పెయిన్ లో ఉంటే ఇంకోవైపు దొంగతనంగా ట్రావెల్ చేస్తుంది, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంది అన్న మాట వినేసరికి ఇంకా పెద్ద పెయిన్ వచ్చేస్తుంది. ఇది కాదు, ఇది నిజం కాదు. ఎందుకంటే ఇది పరువుకు సంబంధించింది, గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది నిజం కాదు, జరిగిన విషయం ఇది అని ఎంత మీడియా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చెప్పినా కానీ మీడియాలో విషయం కవరేజ్ కాదు. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచిస్తుంది,
మేము మిడిల్ క్లాస్ అనే కదా మా గొంతు ఎవరు వినట్లేదు, మా మాట ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకని? అబద్ధ కథనాలే వస్తున్నాయి, మా మీద ఒక పెద్ద నింద కదా ఇది అని. ముందే ఇంత పెద్ద పెయిన్, ఆపరేషన్స్ అవుతున్నాయి, నెమ్మదిగా కోలుకునే పరిస్థితి. ఆ టైంలో ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఆ అమ్మాయి ఆలోచనలు పడిపోతుంది. అమ్మ చూస్తే ఏడుస్తుంది, నాన్న చూస్తే చాలా పెయిన్లో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు. సమాజంలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, టికెట్ లేకుండా ప్రయాణం చేసిందంట కదా మీ అమ్మాయి అని చెప్పేసి చుట్టాలు ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి ఇలా జరుగుతుంది. అందరూ పలకరిస్తున్నారు, ఈ విధంగా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచిస్తుంది, నా మాట ఎవరూ వినట్లేదు కదా, ఎందుకంటే నేను తక్కువ స్థాయిలో ఉన్నాను కాబట్టే కదా నా మాట ఎవరూ వినట్లేదు, నమ్మట్లేదు, పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తాను, వెళ్ళి అక్కడి నుంచి నా నిజమేంటో ప్రజలకి తెలియచేస్తాను, ప్రజలకు నిజమేంటో తెలియాలి, మా అమ్మ నాన్న గౌరవంగా తల ఎత్తుకోవాలి, తల దించుకునే స్థితిలో ఉండకూడదని అక్కడ నిర్ణయం తీసుకుంటుంది. ఏం చేయాలి అంటే తనకు ఆలోచన వస్తుంది, నేను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం నుండి ఎవరెస్ట్ శిఖరం నేను ఎక్కుతాను అని నిర్ణయం తీసుకుంటుంది. ఎవరెస్ట్ శిఖరమా? ఎవరెస్ట్ ఎక్కాలంటే కాళ్ళు ఉండాలి కదా, ఈమెకు ఒక కాలు లేదు కదా, తీసేశారు కదా, ఆర్టిఫిషియల్ లెగ్ కదా, వెన్నుపూస 3 సార్లు ఇరిగిపోయింది కదా, శారీరకంగా బలహీనంగా ఉంది కదా, ఎవరెస్ట్ ఎక్కడమా? ఈ మాటలు వింటుంటే అన్నారు, యాక్సిడెంట్లో కాళ్ళు ఇరగడం, నడుము పోవడమే కాదు తలకు కూడా దెబ్బ తగిలి ఉంటుంది కాబట్టి ఇలా మాట్లాడుతుంది అని మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారు. మరి అమ్మాయికి తెలుసు తను ఏం ఆలోచిస్తుందో, తన లోపల ఆలోచన ఏంటో. మరి ఎప్పుడైతే ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు ఇంటికి వెళ్ళదు, హాస్పిటల్ నుంచి నేరుగా డిశ్చార్జ్ అయిపోయి బచేంద్ర పాల్ ఇంటికి వెళ్తుంది. ఎవరైతే అంతకుముందే ఎవరెస్ట్ అధిరోహించినట్టు మహిళ ఉంటుందో ఆమె దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ స్థితిలో చెప్తుంది, వీల్ చైర్ లో కూర్చున్న స్థితిలో చెప్తుంది, నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాట విని బచేంద్ర పాల్ అంటుంది, ఏమి ఈ వీల్ చైర్ లో కూర్చొని ఒక కాలు ఉన్నటువంటి నువ్వు, వెన్నుపూస విని అంటే నువ్వు కూర్చోవడం కూడా సరిగ్గా రావట్లేదు, నిలబడటం కూడా నీకు రావట్లేదు, నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలని ఆలోచించుకున్నావా? ఈ స్థితిలో నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలని ఆలోచన చేసావంటే నువ్వు ఎక్కేసినట్లే, డేట్ మాత్రమే ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది అని ఇంకా ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత నుంచి గైడ్ లైన్స్ వస్తాయి, తను ఎలా ప్రాక్టీస్ చేయాలి. 2వ రోజు నుంచి పొద్దున్నే లేచేసి బచేంద్ర పాల్ దగ్గరికి ట్రైనింగ్ కోసం వెళ్ళేది. 56 కిలోమీటర్లు తన ఇంటి నుంచి దూరము, 4 గంటలకు చేరుకునేది. అంటే ఎన్ని గంటలకు తను బయలుదేరేది, ఎన్ని గంటలకు ఉదయం నిద్ర లేచేది, అన్నింటికి నిద్ర లేచి జర్నీ చేసి 56 కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడికి వెళ్తే అక్కడ ఆ అమ్మాయితో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు ట్రైనింగ్ కోసము. మరి వేరే వాళ్ళతో పాటు కలిసి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ నుంచి అక్కడి వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలంటే వేరే వాళ్ళకి 2-3 నిమిషాలు పట్టేటువంటి ఆ ప్రయాణము ఈమెకు మాత్రము 2 నుంచి 3 గంటల సమయం పట్టేది. అమ్మాయి నడుస్తుంటే కాళ్ళ నుంచి పెయిన్ వస్తుండేది, అదే పరిగెడుతుంటే బ్లీడ్ అయ్యేది. అయినా కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ప్రయత్నించడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, ప్రయత్నం చేయడం, పూర్తిగా కఠోర పరిశ్రమ, లక్ష్యం మీద దృష్టి పెట్టింది, పెయిన్ మీద దృష్టి పెట్టలేదు. మరి ఏం జరిగిందంటే 2011 ఏప్రిల్ 11వ తేదీన రైలు పట్టాల మీద పడిపోయిన ఆ అమ్మాయి 2 సంవత్సరాలు తిరిగి రాకుండానే 2013 మే 21వ తేదీన ఎవరెస్ట్ పైన నిలబడి ప్రపంచానికి సందేశం ఇచ్చింది. తన ఊరు ప్రజలే కాదు, భారతదేశ ప్రజలే కాదు, పూర్తి ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేలాంటి గ్రేట్ అచీవ్మెంట్ సాధించినటువంటి మరి అమ్మాయి మరెవరో కాదు, అరుణిమా సిన్హా. తనకు ప్రయత్నం ద్వారా నిరూపించేస్తుంది, వికలాంగత అంటే శరీరానికి కాదు మానసిక వికలాంగత ఉంటుంది, మానసికంగా వికలాంగత లేనివాడు వికలాంగుడు కాదు అని చెప్పేసి తను నిరూపించింది. ఒకసారి ఆలోచించండి, అరుణిమా సిన్హా ఆ స్థితిలో కూడా ఎవరెస్ట్ ఎక్కిందంటే తన మనోధైర్యమే తన స్థాయికి తీసుకెళ్ళింది. మరి ఈరోజు మనం ఎందుకు ఆగిపోతున్నాము? ఏ ఒక్క బలహీనతను చూసి మనం ఆగిపోతున్నాము? తను అక్కడే ఆగకుండా 7 హైయెస్ట్ పీక్స్ ఆఫ్రికాలో, యూరోప్లో, ఆస్ట్రేలియా నుండి హైయెస్ట్ శిఖరాలు కూడా అధిరోహించింది. 2015లో తనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అనేక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తను సొంతం చేసుకుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ మోటివేషనల్ స్పీకర్గా లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చుకుంటూ తన లైఫ్ సర్వీసెస్ ముందుకు తీసుకెళ్తుంది. వికలాంగత అనేది శరీరానికి కాదు మానసిక వికలాంగత ఉంది అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఏ విషయం మిమ్మల్ని ఆపుతుంది? ఏ పెయిన్ మిమ్మల్ని ఆపుతుంది? మీ దగ్గర ఉండే ఆ పెయిన్ ఏంటి? ఏది లేదని మీరు బాధపడుతున్నారు? ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ మీకు మనోధైర్యం ఉంటే మీ లక్ష్యాన్ని మీరు చేరగలుగుతారు. సో డోంట్ గివ్ అప్. లేని దాని గురించి ఆలోచించబాకండి, ఏం చేయాలో ఆలోచించండి. ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మీరు నిలబెట్టుకుంటే లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఉన్నతంగా ఆలోచించండి. నేను మీ బ్రదర్ షఫీ మీకు తోడుగా నిలబడ్డాను. మీకోసం ఇన్స్పిరేషన్ కోసం కంటిన్యూస్గా వీడియోస్ ఇస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, మీకు ఏం నచ్చిందో లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ అవ్వడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అరుణిమా సిన్హా యొక్క జీవితం మీరు నేర్చుకుందండి, మీకు నచ్చిందండి, తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. నేను చదువుతాను, వేరే వాళ్ళకు కూడా గ్రేట్ మెసేజ్గా ఉంటుంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ మచ్. ఆల్ ద బెస్ట్.